నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు దానం నాగేందర్ తేల్చేసిండు మొత్తం. దానం నాగేందర్ దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆయన అతి త్వరలో రాజీనామా చేయబోతున్నాడు అని అర్థమైంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, 10 మందిలో 5గురి మీద వేటు లేదు అని స్పీకర్ డిసైడ్ చేసిండు. ఇంకొక 3 ప్లస్ వన్ ఎవరు, కడియం శ్రీహరి కూడా స్పీకర్ ఇచ్చిన నోటీస్కి అఫిడవిట్ వేసిండు ఆల్రెడీ, నేను కూడా పార్టీ మారలేదని. కాబట్టి 5గురికి ఏ రకమైన జడ్జిమెంట్ వచ్చిందో స్పీకర్ ఈ 4గురికి కూడా 3+1 వీళ్ళకు కూడా అదే రకంగా వాళ్ళ మీద కూడా వేటు వేయకపోవచ్చు, వేసే అవకాశం లేదు, అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు, దానం నాగేందర్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు కాబట్టి ఇక తప్పదు. స్పీకర్ కూడా లేదు ఇది మారలేదు అని చెప్పడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఇక మళ్ళీ వాళ్ళది ఆ 9 మందిది ఏమవుతుంది మరి, లేనట్టేనా అంటే ఇక అది మళ్ళా సమయం, మళ్ళా హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ ఆ కోర్టు ఏం డిసైడ్ చేస్తే అప్పుడు అది. మరి కోర్టు చెప్పింది కదా అంటే, కోర్టు ఎక్కడా కూడా స్పీకర్కి ఫలానా నిర్ణయం తీసుకొని చెప్పలే. జస్ట్ కోర్టు చెప్పింది ఏంటంటే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. సో కాబట్టి ఇక్కడ కోర్టు ధిక్కరణ కూడా కాదు, స్పీకర్కి వచ్చిన నష్టం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సో 9 మంది మీద వేటు పడకుండా స్పీకర్ వాళ్ళని కాపాడగలిగిండు. దానం నాగేందర్ని కాపాడడానికి అవకాశం లేదు. అందుకే దానం నాగేందర్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకి, ఇక నువ్వు రిజైన్ చేయాల్సిందే, తప్పదే, ఎలక్షన్ మనం ఫేస్ చేయాల్సిందే అని. ఇక ఇవాళనో రేపో ఎప్పుడో ఆయన రిజైన్ చేయబోతున్నాడు. అందుకే అంత ధైర్యంగా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని చెప్తున్నాడు.